ఆడది. అక్కిని లెవెల్ మొదలు పెట్టారు. ఓహో, ఎన్టీఆర్ లెవెల్లో ఫినిష్ చేస్తాను, కూర్చో. ఆడది సృష్టికి మూలం, ఆడది సృష్టి నాశనానికి మూలం. అబ్బా ఏం టచ్ చేశారు సార్? సెంటిమెంట్ మీద టచ్ చేశారు సార్. ఎక్కడో డీప్ గా టచ్ చేశారు సార్. మీ ముగ్గురు కలిసి నన్ను టచ్ చేయకండి, కూర్చోండి. ఆడది పుట్టగానే పూర్తి ఆడది అనిపించుకోదు. పుట్టగానే 25 మార్కులు తెచ్చుకుంటుంది. పుష్పవతి అయినప్పుడు 50 మార్కులు తెచ్చుకుంటుంది. ఆ తర్వాత పెళ్లి చేసుకుని 75 మార్కులు సంపాదించుకుంటుంది. ఒక బిడ్డకు తల్లి కాగానే 100 మార్కులు తెచ్చుకుంటుంది. అలాంటి అలా 100 మార్కులు తెచ్చుకున్న పరిపూర్ణమైన స్త్రీని లే, ఏమిటి నువ్వు చేస్తున్న పని? పెదాలు తడుపుకుంటున్నాను సార్. ఇప్పుడు పెదాలు తడుపుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది నీకు? ఏంటి సార్, ఏ కారణం లేకుండా చీటికి మాటికి నాతో గొడవ పెట్టుకుంటారేంటి? డియర్ ఫ్రెండ్స్, బయటేమో ఎండ, క్లాస్ రూమ్ లోనేమో వేడి. మన పెదాలు ఎండిపోతే మనం ఏం చేస్తాం చెప్పండి? తుకారా, నువ్వు చెప్పు. గుడ్. మాలతి, నువ్వేం చేస్తావు చెప్పవే. ఫ్రెండ్స్, మీరంతా ఏం చేస్తారో ఒకసారి మాస్టర్ చూపించండి. చూసారా చూసారా, మీరే పెద్దలు తట్టుకుంటున్నారు. కొలంబస్ లా చాలా గొప్ప విషయం కనిపెట్టావు అనుకుంటున్నావా? నువ్వు చాలా తెలివైందని నేను ఒప్పుకుంటున్నాను. వెళ్ళి కూర్చో. Thank you, sir. కూర్చో. ఆడది బెంకు లేచిపోద్దు. ఈ రోజు నుంచి వారం రోజు బెంచ్ ఎక్కి నిలబడు. వారం రోజుల మామ నిలబడు మామ. నువ్వు నోర్మిరా. వారం రోజులంట. అమ్మో, నేను చచ్చిపోతా. వాళ్ళ ఫేస్ చూసావా? కాలిపేరు కాకరపోతున్నా. మాయా మాయా, ఎక్కడా? ఇక్కడ. మనకి టపాసులు అంటే దడ, తారాజం అంటే వణుకు. నువ్వు వేసేయి. తారాజం నెంబర్ 1 ఫస్ట్ అది వెలిగించరా అల్లుడు. ఎరగత్తేస్తా. ఈ దెబ్బతో నువ్వు అవుటే. ఇదేట్రా, రోజు చూస్తే నీలాగా ఉంది, ఎలిగిస్తే తుస్సుమంది. సేమ్ నీట్ అయిపోయా. అరొకో వినబడుద్ది. వెలిగించు, ఇంకో టపాసు వెలిగించు. వేస్తా, ఇంకోటి వేస్తా. అయిపోయావు. ఇది పుసిపుస్తేనా? అంటే మీ చెల్లెలు టైప్ అన్నమాట. పర్లేదు, ఇంకోటి వెలిగించు. వేస్తా. ఈ దెబ్బతో కాళ్ళని మొత్తం అదిరిపోయి ఆటం బాంబేస్తా. నువ్వు చాలు ముసుకా. ఇది చూస్తేనా? ఓల్డ్ స్టాక్ కదా, అందుకే పేర్లేదు నీ ఫేట్ లాగా. అసలు ఇది ఏ సంవత్సరంలో చూద్దాం ఉండు. ఓ 1946 బిఫోర్ ఇండిపెండెన్స్. ఇంకేం పేలుద్ది? మీ అమ్మ టైపు. ఈ అమ్మ కడుపు మాడ తీరిందా? వచ్చే నా రింగ్ రోడ్ రంగి. ఎవరితోనే మాట్లాడుతున్నావు? చెప్పు. నేనెవరితో మాట్లాడినా నా మనసంతా నువ్వే భయ్యా. నా పెద్దాపురం పలక, నా సిలకలూరు పెడసల్లక. ఇలాంటి మాటలు చెప్పే కొంతలో ఎలుకు దూరినట్టు పొంతలో దూరుతావు తప్ప ఏనాడైనా రింగు చేయించావా? రింగ్ అంటే నా రింగ్ రోడ్డు రంగి. నీ ఒళ్ళంతా బంగారం తొడుగు చేయిస్తా. నీకోసం ఎంత బంగారం తెచ్చాను చూసుకో. అంతా నీకే, తీసుకో. నిజంగానా భయ్యా? ఏంటి అలా కొరికేశావు? చెయ్యి కాదురా, నీ పీక కొరుకుతా. తాగుబోసు సచ్చినోడా, రాత్రి తాగి దిగలేదా? రాళ్ళు తెచ్చి బంగారం అంటావా? రాళ్ళ అర్థమైంది. ముక్కు పొడుకులు, సోపోగులు తప్ప ఇంత బంగారం ఎప్పుడు చూడలేదు కదూ. అందుకే కళ్ళు పైర్లు గమ్మి రాళ్ళ కనపడుతున్నాయి. ఇంకొకసారి సరిగ్గా చూడు.
దీన్నేమంటారా? ఓల్డ్ గోల్డ్, ప్యూర్ గోల్డ్. ఒరే నిన్నిక బతకనివన్రా, నాతోనే ఆడుకుంటావా? నిన్ను ఒరే నానాజీ నా బట్టలు ఉతుకు. ఈ బట్టలు ఉతకను, కావాలంటే వీడిని ఉతుకుతాను. ఏలకలం ఉందా ఇలా అంటున్నాం? అంట్లేండి, నేను ఒళ్ళేదు అంకాను. నీకు లేదు. ఏటా ఇది? మీరు ఇలా కొట్టుకుంటూ ఉంటే నేను వంట చేయను. అది కదా, నేను చెప్పేది విను. రండి బుద్ధాచారి గారు, టైంకి వచ్చారు. ఏంటి మంచి హుషారుగా ఉన్నారు. శోభనం సక్సెస్. ఏం శోభనం అండి? అత్తమాను శోభనం అన్నాను ఏదో లేబర్ రాసేసిందండి. ఎవరు మీ వైఫా? ఆ. మీరు మంచి లైనింగ్ లో మాట్లాడుతున్నారు. లైనింగ్ కాదు రైమింగ్. ఈ నైట్ కి నువ్వు నా చేతిలో కిల్లింగ్. ఏవైనా మీలో మంచి లైటర్ ఉన్నాడండి. లైటర్ కాదు రైటర్. నోరు మీద డాఫర్. అవునండి, నేను ఒక కథ రాశానండి, దానికి ఒక టైటిల్ కూడా పెట్టానండి. ఏంటో లేచిపోయిన పెళ్ళం లేవలేని మొగుడు. సూపర్ గా ఉంది. ఇది మీ ఓన్ స్టోరీలా ఉంది. అవునండి, ఇందులో నా వైఫ్ కూడా వస్తుందండి. కరెక్టే, ఇక్కడికి కూడా మీ వైఫ్ వస్తుంది. నా మనిషి దొరకని మెడకాయ కొరికేస్తాను. అయ్యో బాబోయ్, ఏమండి మావిడి గారు నన్ను చూసిందంటే శోభన మాట దేవుడు ఎరుగు. ముందు పేక పిసి చంపేస్తుంది. ఏమండి ఎక్కడ దొక్కడానికి కొంచెం ప్లేస్ చూపించండి. ఇక్కడ దాకోవటం డేంజర్. ఈ ఇంటికి వెళ్ళడానికి రావడానికి ఒకటే కుమ్మ ఉంది. ఓ పని చేయి, ఏంటో? ఈ ఎర్రచీర కట్టుకుని వెళ్ళి ఆ దొడ్లో అంటులు దోమ. ఈలోగా మీ ఆవిడ నేను మెసేజ్ చేస్తాను. అసలు కాదు మేనేజే. నట్టి మీద తంతి నువ్వు డ్యామేజ్. నమస్కారం అండి, ఆ. నా పేరు అరుణ్ కుమారి. గ్లాడ్ టు మీట్ యూ. చిచ్చి బుద్ధాచారి గారి వైఫ్ మీరేనా? అదేంటండి అలా చేశారు? ఏం చేశాను? మీరు శోభనానికి ఒప్పుకోవడం లేదని చాలా బాధపడిపోతున్నాడు. నోర్మయ్, అంటే మా సుఖ సంసారం గురించి మొత్తం చెప్పేశాడా? మొత్తం స్టోరీ చెప్పేశాడు. వీడు పెద్ద స్వాతిలో సమాధానం ఇచ్చే సమరం అనుకుని. మీ కథ మొత్తం చెప్పేశాడు. ఇక్కడికి ఏమైనా వచ్చాడా? ఆ, ఆ, వచ్చే ఉంటాడు. ఆ, ఆ. ఎక్కడ వాడు? అయ్యో. ఎక్కడ? ఇదేమిటి అత్త మా ఆయన చీర కట్టుకుని తోముతున్నట్టుంది? ఆ, చెప్పేనా? తోమేస్తా నా బట్టలన్నీ ఉతికేస్తా నేను స్నానం చేసినప్పుడు రుద్దేస్తా. మా పని మనిషి అండి, పాపం మొగుడు మర్డర్ చేసి జైలుకి వెళ్ళాడు. పాచి పని చేసి బతుకుతుంది. తప్ప ఒకసారి మొహం ఆ, చూస్తాను. మొగుడు జైలు నుంచి వచ్చేదాకా ఎవరి మోకం చూడని వీడి మీద ఒట్టేసుకున్నా. యా. ఎందుకు? వీడితో చిన్న కనెక్షన్ అండి. ఏమండి మీ వెయిట్ ఎంత? 50 కిలోలు. హెడ్ వెయిట్ కాదండి, బాడీ వెయిట్. అంటే మీ హెడ్ వెయిట్ 50 కేజీలు ఉంటుందని మీ ఆయనే చెప్పాడు. చెప్తాడు. ఉండండి, ఈ కర్రతో వాడి కాళ్ళు చేతులు విరక్కొట్టేస్తాను. లాగించే. రేయ్, ఆ మనిషి ఎవర్రా? బుద్ధాచారి గారు పెళ్ళం. ఈ మనిషి బుద్ధాచారి గారు ఏదో ఇక్కడికి ఎందుకు వచ్చాడు? పెళ్ళానికి భయపడి దాక్కానికి వస్తే అంట్లు దోవించేశాం. బట్టలు ఉతికించాం. తెగేడిపించాం. రేయ్, వీడు వెంకన్న గౌరరాజు గారు ఏర్పాటు చేసిన డిటెక్టివ్. మన విషయాలు తెలుసుకోవడానికి ఎదో యాక్టింగ్లు చేస్తున్నాడు. వీడు ఎప్పుడు చేతి చిక్కిన వదిలిపెట్టద్దు, ఉతికి ఆరేయండి. చిత్రం బళ్ళారే విచిత్రం, చిత్రం బళ్ళారే ఏంట్రా అంతలా సిగ్గుపడుతున్నావు? చెప్పాయ్. ఏంటంటే ఏం చెప్తామండి? నేను ప్రేమిస్తున్నాను, నన్ను ప్రేమించవా ప్రియా? ప్రేమించేది ఎందుకమ్మా? చెప్పేదేదో సూటిగా చెప్పాయ్. ఆ చెవి ఇలా పడండి. ఆ టీచర్ అమ్మ లేదా? ఆ టీచర్ అమ్మా మిమ్మల్ని ప్రేమిస్తుంది. ఆవిడ నా కొడుకుని కాపాడింది దేవతరా. నా కొడుకుని కాపాడింది అంటే నన్ను కాపాడినట్టే. ఇంకెప్పుడైనా ఆవిడ గురించి పిచ్చి పిచ్చిగా వాగావంటే పళ్ళు రాలగొడతాను. బాబు ఒక్క మాట చెప్పనిస్తారా? ఒక ఆడపిల్ల తన మనసు పడ్డవాడిని చూసినప్పుడు మాత్రమే అలాంటి నవ్వు నవ్వుతుంది. నాకు పెళ్లి కాకపోవచ్చు, కానీ అనుభవంతో చెప్తున్నాను. ఏంట్రా ఏంటి ముచ్చట్లు చెప్తున్నావు? ముచ్చట్లు అన్నారా? శిక్ష ఏంటో చెప్పండి. ఆ ఫోటో చాలా పెద్దదైపోయిందిరా, ఉం? చిన్న బొమ్మగా గీసి పెట్టాలి. ఇదో శిక్ష. 2వ తరగతిలో 1వ క్లాసులో పాస్ అయ్యాను డ్రాయింగ్ లో. నేను ఈజీ. ఆగో, కొసమెరుపు ఏమన్నా ఉందా మహాప్రభు? నువ్వు బొమ్మ గీయాల్సింది పేపర్ మీద కాదు. మరి ఏది? ఇదిగా ఆ? ఈ బియ్యం గింజ మీద. ఆ బాడీని ఈ బాడీ మీదకి ఎక్కించాలా? నేను పాడెక్కే ప్రమాదం వచ్చింది. ఈ దుర్యోధనుడికి బుద్ధి లేదు, నాకు ఇంకో చోట బ్రతికే గతి లేదు. బొమ్మ గతి ఇంతే, బొమ్మ బతుకింతే. అమ్మయ్యా, 2 గంటలు కష్టపడి ఒక్క వెంట్రుక గీయగలిగాను. గారు కాఫీ తాగండి. చాలా సంతోషం రా. హాయ్. ఈ ఇంట్లో నా గురించి పట్టించుకున్నాడు, నువ్వు అక్కడ ఉన్నావు. మింగేశావా? అయ్యి బాబా, అదే నల్ల కాకలేస్తారా? నేను మింగింది బియ్యం గింజ, బియ్యం బత్త కాదు. నీ పిల్లాకుడు వెనవాలి, అది దుర్యోధనుడు పిల్లాకుడు.
నేను నీ దగ్గర అనవసరంగా డ్రైవర్ గా జాయిన్ అయిపోయాను. లేకపోతే ఈ పడకి సిబిఐ ఆఫీసర్ అయ్యేవాడిని. రే ప్లీజ్ జరిగే మ్యాటర్స్ గురించి చెప్పవా? మన ఎస్పీ ఇన్నాళ్ళు మనకి బ్రహ్మచారిని తెగ బిల్డప్ ఇచ్చాడు కదా, ఇప్పుడు ఆ బామ్మతో కలిసి షాపింగ్ చేస్తున్నాడు. నిజం? ఇట్స్ నాట్ ఎ లై. ప్లీజ్ సిట్ డౌన్. ఏంటమ్మా ఎస్పీనా భామతోనా? నేనా? కాలేజా అన్నట్టు క్వశ్చన్ మార్క్ పేజ్ పెడతావేంటి? ఇప్పుడే షాపింగ్ కాంప్లాన్ లో చూసి వస్తున్నాం. కాంప్లాన్ కాదురా కాంప్లెక్స్. నేను నమ్మను. దా నమ్మొద్దులే సూదికంత. ఈ చీర బాగుందా? నీకు బాగుందమ్మా? బాగుందన్నయ్య. బాగుంది. అదిగో నేను చెప్పానా? ఈ చీర నాకు బాగుంటుందా? బానే ఉంటుంది. చీర కట్టిన వాళ్ళంటేనే చీదరించుకుంటాడు, అలాంటిది ఆ చీర ఎలా నచ్చిందో. నచ్చింది చీరే కదా, అమ్మాయి కాదు కదా. నేను తొక్కింది ఎక్కడ కదా, అరుపు ఎక్కడి నుంచి వచ్చిందేంటి కదా? ఇక్కడ రా. మరి ఇక్కడ కొడితే ఇక్కడే గుయ్యమంది కదా. ఇది బాగుంటుందా నాకు? అవును, ఇక్కడేం చేస్తున్నారు? ఏం లేదండి, ముట్టు మీద అంతే మూతిపళ్ళు రాలతా లేదని టెస్ట్ చేస్తున్నాం. రాలతాయండి. అది నాకు తెలియదు కానీ అందమైన అమ్మాయి కన్ను కొడితే మాత్రం ఎంతట గోటక బ్రహ్మచారి కానీ ఇట్టే గోచి నేను ఒప్పుకోను. ఒప్పుకోవాలి. మీ ఎస్పీ నా ప్రేమలో పడ్డాడు తెలుసా? నేను నమ్మను. పోనీ ఆయనే స్వయంగా వచ్చి చెప్తే నమ్ముతావా? ఎస్ నమ్ముతాను. అయితే ఇక్కడే ఉండండి, వస్తాను. అసలా ఆయన ఆవిడ్ని ప్రేమిస్తే నిన్నెందుకు నమ్మించాలి? సార్, మీ తొట్టికెంగ్ వచ్చింది చూసారా? వీళ్ళెందుకు వచ్చారు ఇక్కడికి? సంధ్యకి సహాయం చేస్తుంది మీరేనని వాళ్ళకి తెలిసిపోయింది. మరి ఈ విషయం మాకెందుకు చెప్పలేదని నన్ను అనుమానిస్తున్నారు. మీరే చెప్పొద్దన్నారని చెప్పాను, కానీ వాళ్ళు నమ్మడం లేదు. మైదానానికి తెలిసే. అతనికి కూడా ఏదో డౌట్ అంట. మీరు చెప్తే కానీ నమ్మరు, లేదంటూ నన్ను అనుమానిస్తారు. ప్లీజ్ సార్, మీరే చెప్పండి ప్లీజ్. ఏంట్రా మీ డౌట్? బామ్మ చెప్పింది నిజమే, తనకి సర్వస్వం నేనే. ఇది నా పర్సనల్ విషయం కాబట్టి చెప్పొద్దన్నాను. దీనికోసం ఆఫీస్ నుంచి వచ్చేసారా మీరు? ఎలా ఆఫీస్కే వెళ్ళండి. నీ డౌట్ క్లియర్ అయిందా? మన మధ్య ఉన్న పందెం మర్చిపోయావా? పాడేశాను చూసావా? పట్టుకోండి. అక్కడ అనవసరంగా తీసుకొచ్చామే. మామా, మామా, లారీ ఆపు, లారీ ఆపు. ఆపుకుంటూ వెళ్తాడేంటి? ఓలమ్మో ఓలమ్మో, చెప్తాను. దీని ఎక్కించుకున్నావేందయ్యా మా పాసెంజర్ దొరకనట్టు? ఈ పిల్ల వేళ బుక్ చేసుకుంది. ఓలమ్మో, ఎంత ధైర్యమే నీకు! నా కాబోయేవాడని తెలుసుండి నిన్ను. ఆగబే, బుక్ చేసుకోవడం అంటే నన్ను కాదే, మన లారీని బుక్ చేసుకుంది. అదిగో ఆ సామానంతా బోరింగ్ పాపదే. బోరింగ్ పాప ఎదురింట్లోనే కాపురం పెడుతుంది. కాపురమా? దానికి ఇంకా పెళ్ళే కాలేదు కదరా, కాపురం ఎలా పడుతుంది? పెళ్ళవద్ది కాపురం చేస్తాను, ఆపగలవా నువ్వు? కొత్తగా కాపురానికి వచ్చాను, రావయ్య టీ తాదు గాని. ఓలమ్మో ఓలమ్మో, ఈడేదో నా కొంప మీదకి తెచ్చేటట్టున్నాడు. ఎర్ర డిమ్ము, దానికి బుద్ధి లేదు సరే, ఈడికైనా ఉండద్దు. అది టీకి పిలిచింది అనుకో, ఇది ఎగ్గేసుకుని పోవడమేనా? చెప్పవేరా? నేను చెప్పేలాగా లోపల తాలిగట్టేమో ముందు అది చూసుకో. అమ్మో, దీని బాలకం చూస్తుంటే ఈయన్ని శివుని చేసి గంగలా నెత్తికెక్కేటట్టుంది. దీన్ని చుట్టుపక్కల నుంచి లేపేకపోతే ఈ నాకు దక్కేటట్లేడు. చెప్తా చెప్తా. ఏంట్రా జైన్ ఎక్కడితో పరిగెట్టుకుంటూ వెళ్తుంది? ఎక్కడికి రా? ఏమో. అమ్మగారు, అమ్మగారు, ఏం చేయమ్మా అలా ఉన్నావు? ఏమైంది? ఎస్పీ గారు ఎక్కడున్నారు? నేనున్నానుగా, ఏమిటో చెప్పు. లేదు, ఆయనతోనే చెప్పాలి. పర్సనల్. బెడ్రూమ్ లో ఉన్నారా? పర్సనలా? ఎస్పీ గారు, ఎస్పీ గారు. ఏంటి బాలమురళి, ఏంటి హడావిడి? కలెక్టర్ గారు ఎక్కడ? ఎందుకు? నేనున్నానుగా, నాతో చెప్పు. ఆవిడతోనే చెప్పాలి. పర్సనల్. బెడ్రూమ్ లో ఉన్నారా? పర్సనలా? ఏమిటి చేయమ్మా, ఏమైంది? రండి చెప్తాను. కూర్చోండి సార్. అరే, ఎందుకు ఏడుస్తున్నావ్? ఇదేమైనా న్యాయంగా ఉందో చెప్పండి. విషయం ఏమిటో తెలియకుండా న్యాయం ఎలా చెప్పను? బాలమురళి ఉద్యోగం లేకుండా తిరుగుతుంటే లారీ కొని అన్ని డైవర్ని చేశాను. వారానికి ఒకసారి కోడిని కోసి పెట్టాను, చూపులు ఇచ్చారు. చూపా? అదే సార్, కోడి చూపు. ఏడాది పొడుగునా వాడికి ఆయిల్ బాత్ చేసి తలంటి మాలిష్ చేస్తే ఆడేమో ఆ బోరింగ్ పాపకి మాలిష్ చేస్తున్నాడు. మాలిష్. వయసు వచ్చిన వాడు ఇష్టం వచ్చిన దాన్ని చేసుకుంటాడు, దానికి పోలీసులు ఏం చేయగలరు? ఏం చేయగలనంటే ఎట్టాగండి? దాని అనుమానం తీర్చాలి మీరు. ఆడపిల్లకి అనుమానం సహజమయ్యా,
దానికే ఇంత రాద్దాంతమా? రాద్దాంతం కాదు సార్, ఆడు రెచ్చిపోతున్నాడు. నేను గనక స్వీడ్ అవ్వకపోతే ఆడు ఆ బోరింగ్ పాపకి సీమంతం చేసి నన్ను పేరటానికి పిలిచేటట్టున్నాడు. అయితే నన్ను నీ తరపున రాయబారం చేయమంటావు? రాయబారం కాదు, 10 మందిలో నన్ను అల్లరి చేయదని చెప్పండి. మరీ బ్రేక్ లేని పడ్డ అనుకుంటారు నన్ను. పోనీ పెళ్లి చేసుకోవచ్చు కదటయ్యా. పెళ్లి కాకుండానే కలెక్టర్ లెవెల్లో ఆర్డర్లు పాస్ చేస్తుంది. రేపు మొగుడినైతే కొంగును కట్టేసుకుంటుందేమో. సరే, అతను ఎలాగైనా ఒప్పించి పెళ్లి చూపులకు రప్పిస్తాను. పెళ్లి చూపులకు నీ తరపున నేను, ఆ పిల్ల తరపున మా వారు వస్తాం. ఆ, అది అడగకుండా మనం పెళ్లి చూపులకు వెళితే లోటు బండి బోల్తా కొట్టినట్టు అవుతుందేమో. అరే, ఆ పిల్ల ఆల్రెడీ పెళ్లి కోసం వచ్చేసిందయ్యా. ఆ? ఆ, పైన మంతనాలు జరుపుతోంది. ఓసి దీని తస్తా దియ్యా. అయితే మనము రెడీయే. లాంచి వెళ్ళిపోతాం ఏంటి అటో మరి జైలాంచి పోనివయ్యా. ఏటా తొందర? అగరబత్తి గడు పిట్టిన వేసుకుని పాటికి లాంటికి చేరి ఉంటాడు. వాడు అదృష్టవంతుడురా. ఏం పర్వాలేదు, ప్రస్తుతం రాహుకాలం లేదు, అమృత గడియలు నడుస్తున్నాయి. శుక్రుడు శని మీదుగా జంప్ చేసి ప్రస్తుతం మన మధ్య ఉన్నాడు. ఇప్పుడు అర్జెంటుగా వెళ్ళి ఆ అగరబత్తి గడిని గురిడి కొట్టించి వాడి బిట్టును మనం సెటప్ చేద్దాం. ఎలా ఉంది ఐడియా? అందుకే నిన్ను జీనిస్ అన్నాను. కానీ ఈ టైంలో మన ఆంధ్రగాడు రూమ్ లో ఉంటాడే. వాడిని బయట పంపించే ఏర్పాటు నేను చేస్తాగా. అలా కనుక మరి వచ్చేవాళ్ళు కొనిచ్చేస్తానే. ఇలాంటి మాయ మాటలు చెప్పే ఏమార్చేస్తున్నా. నిజమే, నా మాట యాదవ రూము ఫ్యాన్ ఆడదు, గాలి రాదు. ఈ యాదవల అర్జీ మార్చమంటే సచ్చినా మార్చవు. ఏమన్నా అంటే సెంటిమెంటు Idiot. ఒరే బాబు, నువ్వు ఇంకా రోయింగ్ చేస్తుంటేలారా? నీకు 4 సార్లు ఫోన్ వచ్చింది. ఎవర్రా? అబ్బా, ఈ కంపెనీ వాళ్ళేరా. వాళ్ళు అర్జెంటుగా దీన్ని కొరియర్ సర్వీస్ లో పంపిస్తారట. త్వరగా వెళ్ళరా బాబు. ఇకపై నీ కంపెనీ పని చస్తే ఒప్పుకోను. ఎప్పుడు చూసినా టెన్షనే. దానికి తోడు ఈ కంపెనీకి కొరియర్ సర్వీస్ ఒకటి. పేమెంట్ మాత్రం 6 నెలలు తిప్పుతారు. ఎప్పుడో ఒకప్పుడు ఇస్తున్నాడుగా, మన టైం అలా ఉంది మరి. కాళ్ళు ఊడిపోయేలా కట్టుకుంటున్నాడు లేదు. మేము దువ్వుకుంటాం, పట్టుకోరా. ఇలా ఇవ్వు. త్వరగా బయలుదేరరా. 2 గంటల 4 నిమిషాలు. మళ్ళీ రాకాలం వచ్చేస్తుంది. ఆ వచ్చే 4 డబ్బులు కూడా రావు. ఇప్పుడే కదరా వెళ్ళిపోయిందన్నా. అది మనకు, ఇది వీడికి. రే, చాకలాడు వస్తాడు, బట్టలు తీసుకుని అక్కడ మీరు రాసుకుంటారా? నువ్వు వెళ్ళరా. తెలుపు. అయ్యో, కనపట్టలేదే. అక్కడ ఇంకా బాగా కనిపిస్తుందా? కనిపించడమా? నువ్వైతే కరిగి నీరైపోతావురా. ప్లీజ్ డిస్టర్బ్ చేయకు. చూస్తున్నాగా. రే, ఒక్కసారి ప్లీజ్ నాకివ్వు. సరే, చావు. థ్యాంక్స్ రా. పెద్ద సినిమాలా కనపడుతుంది. చాలా బాగుంది. వెరీ గుడ్ సార్. ప్రొసీడ్. ఏం కనిపిస్తున్నారు ఇక్కడ? అమ్మాయికి చేసి నన్ను మోసం చేస్తావా? రే, మర్యాదగా నా ప్లేస్ నాకు ఇచ్చారా? నీకు మంచి ఐడియా చెప్తాను రా. వదలను. వదలవా? ఓహో, రాయ్, ఎవరు మీరు? ఇక్కడ ఏం చేస్తున్నారు? నడవండి పోలీస్ స్టేషన్ కి. సార్, నా పేరు సుధాకర్ అండి. మెడికల్ రిప్రజెంటేటివ్ గా పనిచేస్తున్నానండి. ఇవి నా భార్య, పేరు సుధారాణి. మేము ఊరు చూద్దామని వచ్చామండి. మా చాలా గుడ్ ఫ్యామిలీ. కావాలండి మంగళసూత్రాలు చూడండి. మమ్మల్ని మాత్రం విడిచిపెట్టండి. కానీ పక్క గదిలో అగరబత్తి గాడు ఉన్నాడు. వాడు రాకంలో పుట్టాడు. రోజుకో పిట్టలు తెచ్చుకుంటున్నాడు. వాడి మామూలు వదిలిపెట్టండి సార్. వాడి మోకాలు నరక్కొట్టండి. వాడి మోచేతులు నరక్కొట్టండి. వెంటనే వాడిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టించండి సార్.
అవునా? ఓడి సంగతి మేము చూసుకుంటాం. మా లాంటి ఫ్యామిలీ వాడు ఇక్కడ ఉండలేకపోతున్నామండి. వాడినే కాదు, మిమ్మల్ని కూడా అందరినీ అరెస్ట్ చేస్తాం. కానిస్టేబుల్, ఎస్ సార్. అరెస్ట్ హిమ్, ఎస్ సార్. ప్లీజ్ సార్, వద్దండి, వద్దండి, మమ్మల్ని అరెస్ట్ చేయకండి. కావాలంటే నా ఉంగరం తీసుకోండి, వాచ్ తీసుకోండి. ఇప్పుడే వచ్చేస్తాను. ప్లీజ్ సార్, వదిలేండి సార్. అయ్యో ఏమండి సుధా పారిపోతున్నాడు. పోతాడా? ఆ, నేనెవరో తెలుసా? సిఏ గబ్బర్ సింగ్ ని. పోలీసులేటి మీరు? ఓ, డ్రెస్ చూసి అనుమానపడుతున్నావా? మఫ్టీలో ఉన్నావు. ఇప్పుడు డ్రెస్ తీస్తాం, నీ దగ్గరికి వస్తాం. ఎవరు లోపల? ఒరే శివాజీ, లాగుకురా మహాపాపం. అయ్యో కొట్టగండి సార్. ఈ రోజు నుంచి చిప్పలు, గంజి, లాఠీ దెబ్బలు. యూజ్ మీ. ఓహో మీరా? మీ గెస్ట్ హౌస్ లో రూములు ఖాళీగానే ఉన్నాయి. ఎప్పటి వరకు ఉంటారు? పని అయ్యే వరకు. ఏం పని? అర్థమైందా? బాగా. ఏంటి? మీ చేతులకి దోలెక్కువ. ఇక్కడ సంతకం పెట్టండి. ఓకే. సచిన్ బ్యాటింగ్ బాగా చేస్తాడా? మీ అంత కాదులేండి. ఎస్పీ వాళ్ళు కార్తో వస్తున్నారేంట్రా? కారాలను దొలేదు కదరా. కుళ్ళు జోకులు ఆపుతావా? దిగితే వెళ్ళి సాయం చేద్దాం. పద, ఈ పునర్జన్మనే శ్రమదానంతో స్టార్ట్ చేస్తా. ఏ వచ్చేస్తనా? ఓయ్, చెయ్యి విరిగితే కట్టేసుకుంటారు కానీ బెణికితే ఎవడు కట్టేసుకోడరా. తీసేసినాడు. ఛీ! మేము వచ్చాం. తప్పండి, తప్పండి, తప్పండి. ఒప్పుకోండి.